మనం ఇప్పుడు రణజిల్లెడ వెళ్తున్నాము. రణజిల్లెడ వాటర్ ఫాల్స్. రణజిల్లెడ ఇది వాటర్ ఫాల్స్ అనమాట. అరకు పద్మావతి గార్డెన్స్ దగ్గర నుంచి 2 కిలోమీటర్స్ అండి. ఇప్పుడు మన కామేశ్వరరావు గారితో పాటు అక్కడికి వెళ్తున్నాము. విల్ మీట్ దే. అందమైన ప్రకృతి ఒళ్ళో కామేశ్వరరావు గారు చాలా ఈ ప్రకృతిని చూసి చాలా ఆనందిస్తున్నారు. నేచురల్గా ఆయన నేచర్ లవర్. సో ఇప్పుడు ఇక్కడ మేము రణజిల్లెడ దీనికి వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చాం. చూడండి ఇక్కడ ఈ ప్లాంట్ ఎంత అందంగా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. బ్యూటిఫుల్. లుక్ సో నైస్. సో ఒక చిన్న లోయ, అటుపక్క నుంచి ఎత్తైన కొండ, ఇటు చూడండి ఎత్తైన కొండ. ఇలా మొత్తం ఇక్కడ ఈ వాటర్ అంతా చూసారా, పైనుంచి ఆ వాటర్ ఫాల్లోంచి వచ్చిన వాటర్ అంతా కిందకి తీసుకెళ్ళి ఈ వీడియోలో కనిపించకపోవచ్చు, ఆ కిందన పొలాల్లోకి తీసుకెళ్తున్నది అన్నమాట వ్యవసాయానికి. అయిపోయింది ఒకలాగా. దానికి యాక్చువల్లీ రణజిల్లెడ వాటర్ ఫాల్స్ అండి. ఇదేంటంటే మనకి అరకులో పద్మావతి గార్డెన్స్ అందరూ తెలుసు. అక్కడి నుంచి సుమారుగా 3 కిలోమీటర్స్ 3.5 కిలోమీటర్స్ వస్తుంది. అక్కడి నుంచి కొంచెం 4 అడుగులు అలా వేసుకొని బండి అక్కడ ఆపుకొని ఇలాగా వస్తే ఒక బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ దగ్గరికి మనం వచ్చినట్టు అవుతుంది. ఈ వాటర్ ఫాల్స్ అక్కడి నుంచి వాటర్ ఫాల్స్ అలా వస్తున్నామండి. ఇంకా స్నానం చేయొచ్చు. ఈ స్నానం చేయడానికి కొంచెం అక్కడి నుంచి జాగ్రత్తగా వచ్చేయాలన్నమాట. కాలు పక్కన వచ్చేయాలి. కామేశ్వర గారు స్నానం చేయండి. ఓహోహో. రణజిల్లెడ వాటర్ ఫాల్ ఇది. అక్కడి నుంచి చక్కగా ఇలా పోతున్నది. ఇక్కడి నుంచి ఇలా ఫ్లో అవుతున్నది. చూసారా, ఇది పైనుంచి మంచి జాగ్రత్తగా ఎంతో బాగా ఒక చిన్న బండ్లా కట్టారు అక్కడ. ఆ వాటర్ ఏంటంటే ఇలా వస్తుంది. మన మూర్తి గారు స్నానానికి రెడీ అవుతున్నారు. Jawa